నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్, ద స్పారో ఛానల్కి స్వాగతం. నా పేరు రమేష్. ఇవాళ మనం జీడిపి, జిఎన్పి అండ్ జీడిపి డిఫ్లేటర్ మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఎందుకంటే ఈ 3 టాపిక్స్ నుంచి రాబోయే ఎగ్జామ్లో మనకు బేసిక్స్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేను ఈ పర్టికులర్ టాపిక్స్ మీద బేసిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ రెడీ చేశాను. దీన్ని బేస్ చేసుకొని మనము జీడిపి, జిఎన్పి అంటే ఏంటిది, జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటిదో మనం క్లియర్ కాన్సెప్ట్ నేర్చుకుందాము. సో రాబోయే ఎగ్జామ్లో దీని మీద ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనము మార్క్స్ గెయిన్ చేసేలాగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. చాలామంది జీడిపి, జిఎన్పి గురించి నెంబర్ ఆఫ్ టైం చదివి ఉంటారు, అయినా కూడా మనము క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఆన్సర్స్ కన్ఫ్యూజన్లో రాంగ్ పెడుతున్నారు. సో ఇక్కడ మనం క్లియర్గా బేసిక్స్ ఏంటని డిస్కస్ చేసుకుందాం. టాపిక్లోకి వెళ్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, జీడిపి అంటే ఏంటి? జీడిపి మీన్స్ ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా చెప్పడానికి ట్రై చేస్తా. ఓకేనా? మానిటరీ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్ అండ్ టైం పీరియడ్. అంతిమ వస్తు సేవల యొక్క ద్రవ్య విలువ టైం పీరియడ్ తోడు కానీ జాగ్రఫికల్ రీజియన్ తోడు కానీ సంబంధం లేకుండా అన్నాడు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ ఓన్లీ. ఒక దేశం లోపల ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ గురించి చెప్తుంది. థర్డ్ వన్, మానిటరీ వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ గివెన్ జాగ్రఫికల్ ఏరియా ఇన్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం అన్నాడు. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ఇవి రెండుతో పాటుగా ఇంటర్మీడియట్ గూడ్స్ అని అండర్లైన్ చేస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? ఇది తప్పు రైట్ తెలిసిపోతుంది. ఇక్కడ మీరు పాజ్ చేసి ఆన్సర్ గెస్ చేయండి. ఇక్కడ ఆన్సర్ ఏంటిది? నన్ ఆఫ్ ది ఎబోవ్. ఎలా నన్ ఆఫ్ ది ఎబోవ్ అయిందో ఒకసారి ఇక్కడ చూద్దాం. దానికంటే ముందు ఫస్ట్ జీడిపి అంటే ఏంటిదో మీకు తెలియాలి. జీడిపి అంటే ఏంటిదో మీకు తెలియాలి. ఓకే, జీడిపి అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ వన్ కంట్రీ ఉంది. జీడిపి కంటే ముందు మీకు జీడిపి అంటే ఏంటిది అనేది ఈ 4 ఫ్యాక్టర్స్ గుర్తుంచుకుంటే మీకు క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కూడా, ఎంత కన్ఫ్యూజ్ చేసినా కూడా మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు. ఫస్ట్ ఒక జాగ్రఫికల్ ఏరియా అంటే ఏంటిది? ఒక ఇండియా తీసుకున్నా. స్పెసిఫిక్ టైం పీరియడ్ అన్నాడు అంటే 1 ఇయర్ తీసుకున్నా. ఇండియా 1 ఇయర్ తీసుకున్నా. ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఇండియా లోపల ఒక 1 ఇయర్ లోపల ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే అంతిమ వస్తు సేవలు యొక్క మానిటరీ వాల్యూ అంటే ద్రవ్య విలువనే. అంటే ఇండియా లోపల ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయ్యే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే అంతిమ వస్తు సేవల యొక్క మానిటరీ విలువ అంటే ద్రవ్య విలువనే జీడిపి అంటారు. ఇండియా లోపల ఏ కంట్రీ వాళ్ళని అవ్వచ్చు, అమెరికా వాడవచ్చు, పాకిస్తాన్ వాడవచ్చు, ఆఫ్ఘనిస్తాన్ వాడవచ్చు. ఇండియాలో వచ్చి ఒక ఇండస్ట్రీ పెట్టి వాడు ఇక్కడ వస్తు సేవలు, అంతిమ వస్తు సేవలు ప్రొడ్యూస్ చేస్తే అవి జీడిపి కిందికి యాడ్ అవుతాయి. ఎవడన్నా అవ్వచ్చు. ఇక్కడ ప్లేస్ అనేది ఇంపార్టెంట్, వేర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వేర్ ఎక్కడ అంటే ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే వస్తు సేవల యొక్క అంతిమ విలువ, అంతిమ వస్తు సేవల యొక్క ద్రవ్య విలువ అనే జీడిపి అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కరెక్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు దీని మీద ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీకు ఆన్సర్ అనేది వస్తుంది ఈజీగా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటిది? ఓకేనా? ఆప్షన్ చూడండి. జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్, జీడిపి ప్లస్ డిప్రిషియేషన్, నెట్ అవుట్పుట్ ఆఫ్ ద ఎకానమీ డ్యూరింగ్ ద ఇయర్ ప్లస్ డిప్రిషియేషన్, నన్ ఆఫ్ ద ఎబోవ్ అన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి. డిప్రిషియేషన్ అంటే ఏంటిది? డిప్రిషియేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషిన్ యూజ్ చేసి మనము ఒక గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ప్రొడ్యూస్ చేసినాం అనుకోండి. ఆ మెషిన్ ఏజ్ ఒక 20 సంవత్సరాలు అనుకో. ఎవ్రీ ఇయర్ ఆ మిషన్ కొంచెం కొంచెం తరిగిపోతుంది కదా. ఆల్ ఆఫ్ సడన్ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు మిషన్ కొనాలి అంటే నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? దానికి బదులుగా ఎవ్రీ ఇయర్ ఆ 20 సంవత్సరాలకు ఒకటేసారి మనీ తీసే బదులు ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం పక్కన పెడతాం. ఈక్వల్గా 20 సంవత్సరాలకి ఈక్వల్గా పక్కన పెడతాం. దాన్ని ఆల్ ఆఫ్ సడన్ 20 ఇయర్స్ తర్వాత మిషన్ ఖరాబ్ అయినా కూడా మనం రీప్లేస్ చేయడానికి మనం ఆల్రెడీ డబ్బులు పక్కన పెట్టినాం కదా. అదే తరుగుదల, డిప్రిషియేషన్ అంటున్నట్టు. ఓకేనా? ఆ డిప్రిషియేషన్ని మనము క్యాలిక్యులేట్ చేయాలి. ఒక వస్తువును ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ మిషన్ని యూజ్ చేసి ప్రొడ్యూస్ చేసినాం కాబట్టి ఆ మిషన్ అరిగిపోయింది కాబట్టి ఆ మిషన్ ఎంతవరకు అరిగిపోయింది అనే వాల్యూ కూడా మనము క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ ఏంది? నన్ ఆఫ్ ఎబోవ్. ఎట్లా వస్తుందో ఒకసారి ఇక్కడ మనము క్లియర్గా చూద్దాం. జీడిపి నుంచి డిప్రిషియేషన్ అంటే తరుగుదల తీసేస్తే మనకు వచ్చేది నికర వాల్యూ, ఎన్డిపి. నికర వాల్యూ ఎన్డిపి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ బిలో. ఇక్కడ చూడండి. జీడిపి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్డిపి, జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం, నన్ ఆఫ్ ద అబోవ్ అన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఒకసారి గెస్ చేయండి. థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఎట్లా వచ్చిందో ఒకసారి చూద్దాం. దానికన్నా ముందు జీడిపి అంటే ఏంటి, జిఎన్పి ఏంటి, డిఫరెన్స్ కూడా ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ జీడిపి అంటే మీకు ఆల్రెడీ చెప్పేసిన. 1 మినిట్. జీడిపి అంటే మీకు ఆల్రెడీ చెప్పేసిన. ఓకే, ఇప్పుడు జిఎన్పి అంటే ఏంటిది అనేది ఒకసారి మనము క్లియర్గా చూద్దాం. జీడిపి అంటే ఏంటిది? నేను వేర్ అని చెప్పిన. అంటే ఇండియా లోపల ఏ కంట్రీ వాళ్ళని అవ్వచ్చు, ఇండియాలో వచ్చి ప్రొడ్యూస్ చేస్తే ఇండియా జీడిపికి యాడ్ అయిపోతుంది.
ఓకేనా, ఏ కంట్రీ వాళ్ళైనా ఓకే. ఇక్కడ ఫారెన్లో ఉన్న ఇండియన్స్ అక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్, అమెరికాలో ఒక ఇండియన్ వ్యక్తి వెళ్ళి అక్కడ కంపెనీ పెట్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తే అవి ఇండియన్ జీడిపికి యాడ్ అవ్వదు, ఇండియన్ జీడిపికి యాడ్ అవ్వదు. ఓకేనా, ఇండియా లోపల జాగ్రఫీ అంటే ఇక్కడ వేర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ జీడిపిలో. అదే జిఎన్పి అయితే హూ అనేది ఇంపార్టెంట్, ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్, ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్సే ఉన్నారు, ఇండియన్స్ ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తారు, ఇండియన్స్ వేరే కంట్రీస్లో కూడా ప్రొడ్యూస్ చేస్తారు గూడ్స్ అండ్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్ అమెరికా వెళ్ళి అక్కడ ఒక కంపెనీ పెట్టి అక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, అవి ఇండియాకి అంటే జిఎన్పిలో యాడ్ అవుతాయి. అదేవిధంగా వేరే కంట్రీ వాళ్ళు, వేరే వ్యక్తులు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఆఫ్ఘనిస్తాన్ అవ్వచ్చు, అమెరికా వాడవచ్చు, ఇండియాలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తే అవిటిని మైనస్ చేస్తాం, అవిటిని ఎం అంటాం. ఓకేనా, అవిటిని మైనస్ చేస్తాం. అదే ఇండియన్స్ వేరే కంట్రీస్లో గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ చేస్తే మనం యాడ్ చేస్తాం. ఓకేనా, మనము యాడ్ చేస్తాం. అర్థమైంది కదా. ఇక్కడ హూ అంటే ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇండియనా కాదా అనేది చూస్తాం. వేరే కంట్రీ వాళ్ళు అయితే తీసేస్తాం, మన కంట్రీ వాళ్ళు వేరే కంట్రీలో ప్రొడ్యూస్ చేసినా కూడా యాడ్ చేస్తాం. హూ అనేది ఇంపార్టెంట్, ఇక్కడ వేర్ అనేది ఇంపార్టెంట్. ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్నాయా లేదా, ఎవడన్నా ప్రొడ్యూస్ చేయవచ్చు. ఈ జీడిపిలో అయితే ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్నాయా లేదా, ఎవడైనా ప్రొడ్యూస్ చేయాలి. జిఎన్పి అయితే ఎవడు ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఇండియన్ ప్రొడ్యూస్ చేస్తున్నాడా లేదా, వేరే కంట్రీ వాడైతే తీసేస్తాం, ఇండియన్ అయితేనేమో యాడ్ చేస్తాం వేరే కంట్రీలో ఉన్న కూడా. ఓకే, ఇది క్లియర్గా చదువుకుంటే మీకు జీడిపి జిఎన్పి మీద మీకు పక్క ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఒక క్వశ్చన్కి మీరు పక్క ఆన్సర్ చేయగలుగుతారు ఈజీగా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, నేషనల్ ఇన్కమ్ మీన్స్, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్, ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్, ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైజెస్, ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటి? 1 ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్. 2014-15 కంటే ముందు ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర మనము నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసేటోళ్ళం, కానీ ఇప్పుడు ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్ వచ్చింది. ఆన్సర్ ఎట్లా వస్తే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్ అంటే ఏంటిదో ఒకసారి ఇక్కడ మనము క్లియర్గా చూద్దాం. ఓకే, ఇంతకుముందు మనము జిఎన్పి గురించి నేర్చుకున్నాం, అవునా? ఈ జిఎన్పిలోకి వెళ్ళి డి అంటే ఏంటిది, తరుగుదల, డిప్రిషియేషన్ తీసేస్తే మనకు వచ్చేది ఎన్ఎన్పి. ఏంటి? ఎన్ఎన్పి. ఈ ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్నే మనం నేషనల్ ఇన్కమ్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, దీని నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బేసిక్ మీరు కరెక్ట్గా నేర్చుకోండి. జిఎన్పిలోకి వెళ్ళి డిప్రిషియేషన్ తీస్తే వచ్చేది ఎన్ఎన్పి. ఆ ఎన్ఎన్పిని మార్కెట్ వాల్యూ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తే నేషనల్ ఇన్కమ్ అంటారు. ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్ ఈజ్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైజెస్ ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంది అని కూడా క్వశ్చన్ అడగవచ్చు, ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ. మార్కెట్లోకి వచ్చిన తర్వాత మనం ఎప్పుడు సబ్సిడీని తీసేయాలి, గుర్తుంచుకోండి. గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీని కూడా దీంట్లో యాడ్ చేస్తే ప్రొడక్ట్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గూడ్స్ కాస్ట్ అనేది, సర్వీసెస్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీని మనం పక్కా తీసేయాలి మార్కెట్లో. ఓకేనా, ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గరనేమో సబ్సిడీని యాడ్ చేయాలి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేయాలి. ఇది మంచిగా డిఫరెన్స్ మీరు చూసుకుంటే మీకు దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి మీకు మార్క్ మిస్ అవ్వదు. జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటి? ఇట్ మెజూర్స్ అన్ఎంప్లాయ్మెంట్, ఇట్ మెజూర్స్ డిప్రిషియేషన్, ఇట్ మెజూర్స్ నేషనల్ ఇన్కమ్, ఇట్ మెజూర్స్ ఇన్ఫ్లేషన్ అన్నాడు. ఆన్సర్ ఏంటి? ఇట్ మెజూర్స్ ఇన్ఫ్లేషన్. ఇట్ మెజూర్స్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్. ఓకే, ఎట్లా వస్తుంది? జీడిపి డిఫ్లేటర్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ నామినల్ జీడిపి టు రియల్ జీడిపి ఇంటూ 100 అనేది ఇక్కడ మనకు అంటే ఏంటిది? దేనికి నిష్పత్తి? నామినల్ జీడిపికి రియల్ జీడిపికి నిష్పత్తి ఇంటూ 100 అన్నట్టు. రియల్ జీడిపి ఎట్లా వస్తుంది మనకు? రియల్ జీడిపి ఎట్లా వస్తుంది? బేస్ ఇయర్ని బేస్ చేసుకొని, బేస్ ఇయర్ అనేది 2011-12 ఉంది కదా, 2011-12 కదా బేస్ ఇయర్. 2011-12 బేస్ ఇయర్ని బేస్ చేసుకొని మనం జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తే రియల్ జీడిపి అంటాం. అదే ప్రీవియస్ ఇయర్, ఇంతకుముందు ఇయర్ ఎంత జీడిపి ఉంది దాన్ని ఇప్పుడు కంపేర్ చేసేసుకొని ఇప్పుడు ప్రజెంట్ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది నామినల్ జీడిపి. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇంటూ 100 చేస్తుంటే రేషియో తీస్తే మనకు వచ్చేది ఏంటిది? ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా, దాన్నే జీడిపి డిఫ్లేటర్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇవి బేసిక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి నేర్చుకుంటేనే మీకు ఈ చాప్టర్లో మీకు ఏదైనా కూడా ఈజీగా అర్థమవుతుంది. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటిది, మార్కెట్ ప్రైజెస్ అంటే ఏంటివి, ఇవన్నీ మీకు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, దీంతో పాటు డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి, పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు నేర్చుకుంటే మీకు
3 నుంచి 4 క్వశ్చన్స్ అయితే ఈజీగా కవర్ అయిపోతాయి. ఓకేనా? థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.